రైతు సేవా కేంద్రాలకు ఎరువుల బస్తాలు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. బఫర్ స్టాక్ కింద 2 లక్షల టన్నులకు 100 కోట్లు అవసరం ఉన్నా 40 కేటాయించింది ప్రభుత్వం. అయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత ఏడాది అరాకొరగా కేటాయింపులు జరిపిన మార్క్ఫెడ్ ఈ ఏడాది పూర్తిగా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది. కారణం బఫర్ స్టాక్ స్కీమ్ కింద ఎరువుల నిల్వ కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోకపోవడమే అని చెబుతున్నారు. సాగు ఉత్పాదకాలు, సంక్షేమ ఫలాలు గ్రామస్థాయిలో రైతుల ముంగిట అందించడమే కాదు, రైతు సేవలన్నీ అన్నదాతల చెంతకు చేర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎరువుల సరఫరాకు ఏపీ మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన బఫర్ స్టాక్ స్కీమ్ కింద ఎరువులను మార్క్ఫెడ్ గోడౌన్లలో నిల్వ చేసి సొసైటీల ద్వారా సరఫరా చేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సొసైటీలతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఎరువులను గ్రామ స్థాయిలో సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా రవాణా, లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీల కింద బస్తాకు 20 నుంచి 50 రూపాయల వరకు రైతులకు ఆదా అయ్యేది. ఇలా 4 ఏళ్లలో దాదాపు 60 కోట్లకు పైగా ఆదా అయ్యింది. గ్రామ స్థాయిలో నిల్వ చేసేందుకు అన్లోడింగ్, హ్యాండ్లింగ్ ఛార్జీల కింద ఏటా 80 కోట్లకు పైగా ఖర్చయ్యేది. ఈ భారాన్ని మొత్తం వైఎస్ జగన్ ప్రభుత్వం భరించేది.